ప్రచారంలో భాగంగా వారి అభ్యర్థి నామినేషన్ కార్యక్రమానికి వస్తున్నటువంటి బహిరంగ సభ పెట్టి బహిరంగ సభలో మాట్లాడడానికి వస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సూటిగా ఆదిలాబాద్ జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షునిగా నేను మీకు సవాల్ చేస్తా ఉన్నాను. సూటిగా మీరు ఇచ్చినటువంటి మాటని, మీరు ఇచ్చినటువంటి ఎన్నికల్లో హామీలను మాత్రమే నేను మిమ్మల్ని అడగదలుస్తున్నా. మీరు ఏ ముఖం పెట్టుకుని ఆదిలాబాద్ జిల్లాకు రేపు వస్తున్నారు, దానికి ముందు జవాబు చెప్పాలి. ఎన్నికల ప్రచారంలో ఇదే ఆదిలాబాద్ జిల్లాకు వచ్చినటువంటి అప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్గా వచ్చినావు, ఈయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా వస్తున్నావు. మొన్న కూడా ఒకసారి వచ్చిపోయినావు. ఏం చేసినామని ఏం మొహం పెట్టుకొని ఆదిలాబాద్ జిల్లాకు వస్తున్నావో చెప్పాలని చెప్పి మేము ఆదిలాబాద్ జిల్లా శాఖ తరఫున రేవంత్ రెడ్డి గారిని సూటిగా ప్రశ్న అడుగుతా ఉన్నాం. మీరు రైతులకు మీ సోనియా గాంధీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయడానికి వస్తున్నావా, లేకపోతే రైతు భరోసా లేదా మీరు 15 లక్షల రూపాయలు చెప్పిండ్రో, మీరు యువ వికాసం కొరకు 5 లక్షల భరోసా కార్డు ఇస్తాను చెప్పి విద్యార్థులందరికీ విద్యా భరోసా కార్డు ఇస్తాను చెప్పి అది మనందుకు వస్తున్నావా, లేకపోతే రోజు అబద్ధాలు ఆడుతున్నావు. 30,000 ఉద్యోగాలు ఇచ్చింది గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం. రోజు లేస్తే అబద్ధాలు ఆడుతూ ఉన్నావు. ఆ కేటీఆర్ గారి ముందు చెప్పిండు, ఈ కథ పెళ్లి చేసుకోక ముందు పిల్లలు పుట్టినట్టు చెప్తా ఉన్నావు. నువ్వు ఒక నోటిఫికేషన్ ఇవ్వకపోతివి, ఒక పరీక్ష పెట్టకపోతేవి, ఇవాళ గొప్పగా మేమేదో ఉద్యోగ అపాయింట్మెంట్ పత్రాలు ఇచ్చే ముందు నువ్వు వచ్చి ఇలా 30,000 ఉద్యోగాలు ఇప్పటికే ఇట్లని చెప్పి గొప్పగా చెప్పుకుంటున్నావు, అబద్ధాలు చెప్తున్నావు చెప్పి మరొకసారి ఆదిలాబాద్ ప్రజల్ని మోసం చేసేందుకు వస్తున్నావు అని చెప్పి ఈరోజు రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తాను. తినగాక మొన్న చెప్తున్నావు బహిరంగ సభలో, నీకు భయం పుట్టుకొచ్చింది. ఇలా పార్లమెంట్ సీట్లన్నీ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ ఓడిపోతున్నాయి, ఇలా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తున్నటువంటి భయంతో ఇలా నీ మహబూబ్ నగర్ జిల్లాకి ఎన్నిసార్లు పోయినావు? ఎంపీగా అభ్యర్థి ప్రచారం కొరకు నీ సొంత జిల్లాకే నిన్నటితోటి 8 సార్లు ఒక మహబూబ్ నగర్ మీ అభ్యర్థి ప్రచారం కొరకు వెళ్ళామంటే దీన్ని బట్టి రేవంత్ రెడ్డి గారు రేపు మా జిల్లాకి వచ్చేది మా జిల్లా వాళ్ళు అమాయకులు అనుకుంటున్నావా? నీ సొంత జిల్లాలోనే ప్రశ్నిస్తున్నారు. మేము ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడగటానికి వెళ్ళమంటున్నాం, మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని చెప్పి ఎట్లా అడుగుదామంటున్నాం? వాళ్ళ కార్యకర్తలే మహబూబ్నగర్ జిల్లాలో బూత్ స్థాయి కార్యకర్తలు ప్రశ్నించిన రేవంత్ రెడ్డి. మనం ఏమీ చేయలే, మనం అన్ని చెప్పినాం. ఇలా ఏం చేయకుండా మేము ఎట్లా ఓట్లాడమంటామని చెప్పి స్వయాన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే ప్రశ్నించిన రేవంత్ రెడ్డి. మరి ఇలా మళ్ళా 15 ఆగస్టు రోజున దేవతల పేర్లు దేవతల మీద ప్రమాణం చేస్తున్నారు, దేవుళ్ళ మీద ప్రమాణం చేస్తా ఉన్నారు. ఇంతకాక మొన్న మెదక్లో చర్చి ముందర చర్చి దగ్గర కూడా ప్రమాణం చేశారు. నేను 15 ఆగస్టు లోపల 15 ఆగస్టు నాడు 2 లక్షల రుణమాఫీ చేస్తాను చెప్తున్నాను.
నేను అడుగుతున్న రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు, ఒకవేళ మరి 15 ఆగస్టు నాడు 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్తున్నావు కదా, రేపు ఆదిలాబాద్ సభలో చెప్పు, నేను 2 లక్షల రుణమాఫీ 15 ఆగస్టు లోపల చేయకపోతే నేను నా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తాను చెప్తావా? నేను బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ శాఖ డిమాండ్ చేస్తున్నాను. రేపు బహిరంగ సభలో చెప్పు, నేను ముందు అబద్ధం ఆడినా నన్ను మీరు నమ్ముతలేరు, నేనే స్వయంగా ఒకవేళ 15 ఆగస్టు చేస్తానని చెప్పి 2 లక్షల రుణమాఫీ రుణం ఒకవేళ చేయకపోతే నీ పదవికి, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తామని చెప్పి ఆదిలాబాద్ బీఆర్ఎస్ శాఖ డిమాండ్ చేస్తారు. ఇప్పటికే ముఖ్యమంత్రి గారు ఇన్ని అబద్ధాలు చెప్పినావు, అసలు నేను ఎట్లా నమ్మాలా, ఎందుకు నమ్మాలా? ఇలా భారతదేశంలో ఎక్కడ లేనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని 125 అడుగుల విగ్రహాన్ని మరి ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు, కేసీఆర్ గారు ఉన్నప్పుడు విగ్రహాన్ని ఆవిష్కరిస్తే కనీసం అంబేద్కర్ జయంతి రోజు ఆ గేట్కే తాళం వేసినాం. ఎందుకు తాళం వేసినాం? ఎవరు పోయి నివాళులు అర్పిద్దామని చెప్పి 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం పెట్టామా? దానిపైన స్పష్టంగా జవాబు చెప్పాలి. ఆదిలాబాద్ నువ్వు అక్కడ గేట్కి ఎందుకు తాళం వేసినావు? మరి ఇలా భారతదేశానికి దశ దిశ చూపినటువంటి మహాపురుషుని యొక్క విగ్రహానికి జయంతి రోజు పూలహారం వేయడానికి కూడా వెళ్ళడానికి కూడా మరి ఆంక్షలు పెట్టామంటే నువ్వు అంబేద్కర్ దోయివి కాదని అడుగుతున్నావు. ముఖ్యమంత్రిగా మేము ఏమనొచ్చు? ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేయడానికి ఆంక్షలు పెట్టామంటే అసలు నువ్వు భారతదేశ పౌరుడవా? భారతదేశ మరి యొక్క రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినావు. నిజంగా మేము సిగ్గుపడుతున్నాం. అందుకొరకే రేపు ఖచ్చితంగా నేను ప్రజలందరికీ అప్పీల్ చేస్తా ఉన్నా, రైతులారా, రైతు కూలీలారా, ఏదైతే 2,000 రూపాయలు పెన్షన్ తీసుకొని 4,000 రూపాయలు ఇస్తారని చెప్పినటువంటి ఇలా రాష్ట్రంలో 42 లక్షల మంది పెన్షనర్స్ ఉన్నారు. నేను ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి పెన్షనర్స్ అందరూ కూడా రేపు మీ 4,000 రూపాయల పెన్షన్ ఏమైందని అడగండి. మీరు రైతు భరోసా 15,000 చెప్పింది, కానీ ఆ 10,000 రూపాయలు కేసీఆర్ గారు ఇచ్చినటువంటి రైతు బంధువులు వేస్తారా లేదా అని చెప్పి రేపు ప్రజలు అడగండి. కళ్యాణ లక్ష్మి గురించి అడగండి. రేపు ముఖ్యమంత్రి గారిని ఆదిలాబాద్ జిల్లాకు వచ్చినప్పుడు ఎవరికి ఏ వర్గాలకు ఏ హామీ ఇచ్చిండో, సోనియా గాంధీ బర్త్డే అని చెప్పినావు. నువ్వు 2 నెలల లోపల 100 రోజుల లోపల 6 గ్యారెంటీలు అమలు చేస్తానని చెప్పినావు. నువ్వు చెప్పిన మాటలనే మేము అడుగుతున్నాం. నువ్వు చెప్పినటువంటి మాటల్ని అమలు చేయాలని చెప్పి అడుగుతున్నాం. ఇప్పుడు మీకు కావాలంటే ఎన్నో ఉదాహరణలు చెప్తాం. ఒక నెలలో 200 రూపాయలు 2,200 యూనిట్లు కాకినాడలో 0 బిల్ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు 0 బిల్ రాలేదు. 500 రూపాయల గ్యాస్ సిలిండరు ఒక్కళ్ళప్పుడు ఈ రోజు వరకు అకౌంట్లో డబ్బులు వేయలే, కానీ కొందరికి ఏం పంపిండు, లెటర్స్ పంపిండు. ఏమైనా అక్కడారా చెల్లెదారా, మీరు తీసుకునేటటువంటి గ్యాస్ సిలిండరు మీ ఖాతాలో 500 రూపాయలు, ఆ ఖాతాలో 500 లేవు, 5 పైసలు లేవు అంటే ఇప్పుడు కూడా నేను మోసం చేస్తాను. ఇంత పెద్ద అబద్ధాల కోరు, అబద్ధాల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నిలదీయండి అని చెప్పి అందుకొరకే అప్పీల్ చేస్తున్న ప్రజలందరికీ. నిజంగానే మరి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారంగా మరి ఇలా మీరు ఏదైతే అమలు చేయలేదో దానికే రేపు నేను ప్రజలందరినీ కూడా అప్పీల్ చేస్తున్నా. రేపు బహిరంగ సభ అడగండి, ఎందుకు మీకు ఓటు వేయాలా? మీరు ఇచ్చినటువంటి మాట ఒక్కటి కూడా అమలు చేయనందుక 100 రోజులలో 6 గ్యారెంటీలు చేస్తామని చెప్పి
ఒక్కటి కూడా అమలు చేయనందుక కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు 7,500 కోట్ల రూపాయలు ట్రెజరీ వేస్తే మరి మీ మంత్రులు మీ అందరు మంత్రులు స్వయంగా కాంట్రాక్టర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళ బిల్లు లేపుకొని ఇచ్చినందుక 7,500 కోట్లు కాజేసినందుక ఎందుకు ఓటేయాలని చెప్పి రేపు అడగవలసిన అవసరం ఉందని చెప్తున్నాం. మీరు ఏదైతే ఇంద్రవెల్లి ఘట్టం మనందరికీ తెలుసు, చంపిందే కాంగ్రెస్ వాళ్ళు. అమాయక ఆదివాసులను పొట్టలు పెట్టుకున్నారు. వందలాది మందిని పొట్టలు పెట్టుకొని అధికారికంగా ఒక 13 మంది చనిపోయిందని చెప్పి అధికారిక లెక్కలిచ్చింది. ఆ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలోనే కాల్పులు జరపడం, స్తూపం కడితే స్తూపాన్ని కూడా కూల్చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే. మళ్ళా స్వయంగా స్వచ్ఛంద సంఘాలు అందరూ కలిసి కట్టుకున్న స్తూపం అప్పుడు కేసీఆర్ గారి ప్రభుత్వం తెలంగాణ వచ్చినాకనే అక్కడ ఆంక్షలు లేకుండా ఇలా 10 ఏళ్ల నుంచి స్వేచ్ఛగా ఆదివాసీ అమర వీరులకు జోరు అర్పించడానికి ప్రజలు స్వచ్ఛందంగా ఇస్తున్నారంటే అదొక కేసీఆర్ పుణ్యమని చెప్తున్నాం. అందుకొరకే నిన్న సీతక్క గారు మంత్రులు హంగామా చేస్తున్నారు. మీరు చేసిందే, చంపిందే మీరు. ఇప్పటికీ రక్తపు మరకలు ఉన్నాయి. మీరు ఆ స్తూపాన్ని కూడా టచ్ చేసేటటువంటి మీకు ఆ నైతిక హక్కు కూడా లేదు. మీరు పాపాలు చేసిండ్రు, ఇలా క్షమాపణ చెప్తే సరిపోదు. అందుకొరకే మీరు ఇలా తప్పకుండా రేపు రాబోయేటువంటి పార్లమెంట్లో ఆదివాసులందరూ కాంగ్రెస్ పార్టీకి ఆనాడు చేసిన 1921 ఏప్రిల్తో దాదాపు 43 సంవత్సరాల క్రితం చేసినటువంటి ఘటన ఖచ్చితంగా రేపు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తారు. ఏ ఒక్క రైతుకు కూడా రైతు భరోసా ఇవ్వనందుకు వస్తున్నావా? కౌలు రైతుకి ఇస్తున్నావు, వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తున్నావు, ఇవ్వనందుకు వస్తున్నావా? అదే మిమ్మల్ని నేను అడుగుతాను. ఇంకొక మాట చెప్పినాం, డిసెంబర్ మాసంలో మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడుతుంది, మీరు డిసెంబర్లో 2,000 రూపాయలు పెన్షన్ తీసుకోవద్దామా? అక్కలారా, చెల్లెలారా, అమ్మలారా, మీరు జనవరి నెలలో 4,000 రూపాయల పెన్షన్ తీసుకుంటారని చెప్పినాం. మరి 4,000 రూపాయల పెన్షన్ ఇవ్వనందుకు వస్తున్నావా? కళ్యాణ లక్ష్మి చెప్పినాం. పేద ప్రజలారా, ఇలా కేసీఆర్ గారు 1,00,000 రూపాయలు ఇస్తున్నాడు, నేను 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తానని చెప్పినావు. అది ఇవ్వనందుకు వస్తున్నావా? అందుకొరకే మేము అడుగుతా ఉన్నాము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, దానికి సమాధానం చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తాము. ఇది ఒకటే కాదు, ఈరోజు కనీసం మీరు ఏ హామీలకు ఇచ్చిండ్రు? 6 గ్యారెంటీలలో మీరు చెప్పారు అంటే 500 రూపాయలు గ్యాస్ సిలిండర్ ఇస్తానని చెప్పినావు, ఇవ్వనందుకు వస్తున్నావా అని అడుగుతున్నావు. 200 యూనిట్లు కాలుస్తే కరెంటు 0 బిల్ ఇస్తానని చెప్పినావు, ఇలా ఇవ్వనందుకు వస్తున్నావా? ఏ ముఖం పెట్టుకొని వస్తున్నావు? ఏమి చెప్తావు? రేపు ఆదిలాబాద్ ప్రజలకు అడుగుతా ఉన్నాం. రేపు నువ్వు ఏ ముఖం పెట్టుకొని ఆదిలాబాద్ మరి ఎంపీ అభ్యర్థికి ఓటు ఏమని చెప్పి ఏమడుగుతావు? ఎందుకు వెయ్యాలని చెప్పి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆదిలాబాద్ శాఖ నేను ప్రశ్నిస్తూ ఉంది. అందుకొరకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తప్పకుండా రేపు మా ప్రజలు ఆదిలాబాద్ ప్రజలు అడుగుతారు. మీరు ఎప్పుడో చెప్పిండ్రు సీఎం అయిన తర్వాత అక్కడేదో స్మృతివనం కడతామని చెప్పింది 1 కోటి రూపాయలు. ఈ రోజు వరకు స్మృతివనం లేదు, అక్కడ స్టార్టే కాలే. చేసినైతే మేము అన్ని చేసినవి వచ్చి కొబ్బరికాయలు కొట్టిండ్రు, శిలాఫలకాలు పెట్టిండ్రు. కేసీఆర్ గారి ప్రభుత్వంలో జరిగినటువంటి పనులే మంజూరు చేసినాయి, ప్రారంభోత్సవాలు, ఫౌండేషన్ వేసిండ్రు. మీరు స్మృతివనం కొత్తగా చేసింది 1 కోటి రూపాయలు అని చెప్పి ఆ 1 కోటి రూపాయల పనులు కూడా ఇప్పటికీ ప్రారంభం లేదు. దీన్ని బట్టి రేపు పార్లమెంట్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకే ఆదివాసులతో పాటు
రైతులతో పాటు, రైతు కూలీలతో పాటు, పెన్షనర్లతో పాటు కళ్యాణ లక్ష్మి ఎలా కొత్త అప్లికేషన్ తులం బంగారం అయితే పోని కొత్త అప్లికేషన్ పెండింగ్ చేసుకొని ఇప్పుడు అప్లికేషన్ పెట్టుకుంటామంటే ఆన్లైన్ బంద్ పెట్టిండు, ఆఫ్లైన్ చేసిండు. అంటే కళ్యాణ లక్ష్మి రాని వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా రేపు ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికలలో కేసీఆర్ గారు ఒకరే ఈ రాష్ట్రాన్ని, రైతాంగాన్ని, రైతు కూలీలని, పేద ప్రజల్ని, పెన్షనర్స్ని, అన్ని వర్గాల ప్రజల్ని కేసీఆర్ గారే రేపు కాపాడుతాడు. అందుకొరకే ఇలా ప్రాంతీయ పార్టీలు ఇలా గెలుస్తేనే రేపు సెక్యులరిజాన్ని కాపాడుతారు, అన్ని కులాలను మతాలను సమానంగా చూస్తారు. అందుకొరకే పార్లమెంట్లో మా వాణి వినిపించడానికి, అయితే ప్రజల యొక్క సమస్యల్ని గొంతు విప్పడానికి కొరకు ఇలా ప్రాంతీయ పార్టీ అభ్యర్థులే పార్లమెంట్ ఉంటే ఖచ్చితంగా నిలదీసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలా కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా ఇద్దరు దొందే బడేబాయి చోటేబాయి. కాబట్టి ఇదే ఆదిలాబాద్ లో బడేబాయి అన్నాడు చోటేబాయి రేవంత్ రెడ్డి, చోటేబాయి అని చెప్పి అన్నాడు బడేబాయి నరేంద్ర మోదీ. అందుకొరకు ఇద్దరు చోటేబాయి బడేబాయిని వచ్చి మన అందరినీ మోసం చేస్తున్నారు. ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి పార్లమెంటు ఎన్నికల్లో ఆత్రం సత్తు గారికి 4 గుర్తు ఓటేసి మాకు భారీ మెజారిటీ చూపించాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు. గెలిపిస్తారని చెప్పి